మీ అందరికీ ఈ కథ గుర్తుందా? అనగనగా ఒక ఊర్లో ఒక టోపీల వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఊరు ఊరు తిరుగుతూ టోపీలు అమ్మేవాడు. అతను ఒకరోజు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అతను బాగా నిద్రపోయి లేచేసరికి తన టోపీల బ్యాగ్ కనపడలేదు. చుట్టుపక్కలంతా వెతికాడు. ఖాళీ బ్యాగ్ కనిపించింది. అంతా వెతికి అలసిపోయి చెట్టు పైకి చూశాడు. కోతుల గుంపు టోపీలు పెట్టుకొని కనిపించాయి. ఏం చేసినా అవి టోపీలు ఇవ్వట్లేదు. కాసేపటికి అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది. అవి అతను ఏం చేస్తుంటే అలానే ఇమిటేట్ చేయడం గమనించాడు. అతను లెఫ్ట్ హ్యాండ్‌ని పైకెత్తాడు. అవి కూడా అలాగే చేశాయి. రైట్ హ్యాండ్‌ని పైకెత్తాడు. అలానే చేశాయి. అతడు తన టోపీని తీసి కింద విసిరేశాడు. అవి కూడా వాటి దగ్గరున్న టోపీలని కిందకి విసిరేశాయి. అతను ఫాస్ట్‌గా ఆ టోపీలన్నీ బ్యాగ్‌లోకి సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి.